నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన సెకండరీ హెల్త్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రంగారావు జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగులకు పరామర్శ నిరంతర పర్యవేక్షణతో మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశం తెనాలి సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిర్వహించాలన్నదే మా అభిమతం సహకరించిన కూటమి పార్టీల నేతలకు ధన్యవాదాలు విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి వైసీపీ నియోజకవర్గ స్థాయి అనుబంధ కమిటీలకు నియమితులైన అధ్యక్షులతో పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పట్టణంలోని తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ మేరకు విలేకరుల సమావేశంలో ప్రకటించారు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎన్నికలు జరగాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు 100 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు పునర్వైభవం కల్పించాలన్నదే తమ ఆశయమని టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి ఏవేవో ఊహాగానాలు వచ్చాయని అవన్నీ వాస్తవం కాదన్నారు కూటమి నాయకత్వం అంతా ఆలోచించి అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు ఇందులో భాగంగా చైర్మన్ పదవి సహా 6 డైరెక్టర్ల పదవులు టీడీపీకి జనసేన పార్టీకి 4 డైరెక్టర్లు బీజేపీ 1 డైరెక్టర్ పదవిని కేటాయించినట్టు తెలిపారు అంతా కలిసి నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాల్సిందిగా కోరారు ఏకగ్రీవం కోసం సహకరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గుమ్మడి రమేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు దాదాపు 100 ఏళ్ళు పైన ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి అర్బన్ బ్యాంక్కి గతం నుంచి కూడా తెనాల్లో అనేక మంది పెద్దలు బ్యాంక్ చైర్మన్గా పనిచేసినటువంటి ఘనత అతి పురాతనమైనటువంటి బ్యాంక్గా మనందరికీ తెలిసినటువంటి అంశం గతంలో కూడా డిఫెక్ట్ అయిపోయిన సందర్భంలో దాన్ని మరలా యథాస్థితికి తీసుకొచ్చి స్టిల్ మళ్ళీ గత ప్రభుత్వంలో నష్టాల్లోకి వెళ్తే మళ్ళీ ఆ నష్టాల ఊబిలో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది దాని వైభవం పోగొట్టకుండా ఉండటానికి ఎన్నో రకాలైన కష్టాలు నష్టాలు బాధలు ఉన్న దాని మీద ఎంతో గౌరవం ఉన్నటువంటి లబ్ధిదారులను పోగొట్టుకోకుండా వ్యయ ప్రయాసాలకి వచ్చి ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరి యొక్క మన్ననలను పొందుతూ బ్యాంకు గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నించినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సందర్భం దాని ప్రతిష్ట ఆ పురాతనమైనటువంటి బ్యాంకు ఉన్నటువంటి ప్రాధాన్యతని మనం ఒకసారి మరలా పునర్వైభవాన్ని సాధించాలనే తలంపుతో కూటమి నాయకత్వం కింద అందరం కూడా కలిసి యునానిమస్గా ఆల్మోస్ట్ యునానిమస్ అని చెప్పి అనుకుంటా ఉన్నాం కూటమి నాయకత్వంలో ఎలాంటి ఇది లేకుండా బీజేపీకి 1 కూటమి నాయకత్వంలో భాగంలో ఉన్నటువంటి జనసేనకి 4 అదేవిధంగా 6 తెలుగుదేశం పార్టీ సభ్యులుగా 1 ప్రెసిడెంట్ 7 మొత్తం 12 మందితో కూడినటువంటి ఈ కార్యవర్గం ఒక అధ్యక్షులు వారు ఒకరు
మిగతా 11 సభ్యులుగా కొనసాగుతారు. ఇది అందరూ కూడా కలిసి రకరకాలుగా ఊహలు వస్తూ ఉంటాయి, ఊహాగానాలు వస్తూ ఉంటాయి. అయితే మనకి తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎన్నికలను జరుపుకోవటం అనేది మన బాధ్యతగా ఈ రోజున చిన్న ఎలక్షన్ అయినా పెద్ద ఎలక్షన్ అయినా సరే, అది ఎలాంటి ఎలక్షన్ అయినా సరే ప్రజాస్వామ్యయుతంగా జరగాలి, ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి, శాంతిని కాపాడుకోవాలి, ఎలాంటి శాంతి భద్రతకు విఘాతం కలగకూడదు. ఇవే మా ప్రధానమైనటువంటి లక్ష్యాలు. బ్యాంకు ఉన్నతిని, బ్యాంకు వైభవాన్ని, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటం అనేది మా జయంగా భావిస్తూ ఈ కమిటీ అందరూ కూడా కలిసి ఈ కమిటీని గెలిపించవలసిందిగా, రేపు నామినేషన్లో సవ్యంగా వేసుకునేలాగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన కూటమి నాయకత్వానికి పేరు పేరున మంత్రి నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా తమిసాని చంద్రశేఖర్ గారికి, మంత్రివర్యులకి, అదేవిధంగా సహకరించినటువంటి మా సోదరుడు గుమ్మడి రమేష్ గారికి, అదేవిధంగా పార్టీ కార్యవర్గానికి అందరికీ కూడా, బీజేపీ నాయకత్వానికి వాసుదేవ నాయుడు గారికి, రామాచారి గారికి, రామాచారి గారు అనేది వస్తాం, బీజేపీ అనంతాచార్యుల వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా, పార్టీ పెద్దలకి, పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, మన నాయకుడు లోకేష్ గారికి, వారికి కూడా ఈ సందర్భంగా మన పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ అనుబంధ కమిటీలకు నూతనంగా నియమితులైన అధ్యక్షులకు పలు సూచనలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ స్థాయిలో వివిధ అనుబంధ కమిటీలకు అధ్యక్షులుగా నియమితులైన పార్టీ నాయకులు శనివారం గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులైన 12వ వార్డు కౌన్సిలర్ కొర్రా యశోద, నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షుడు పొట్లూరి అశోక్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ను కలిశారు. తమకు పదవులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ కోసం చేస్తున్న కృషిని గుర్తించి లభించిన పదవులతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శివకుమార్ వారికి సూచించారు. పార్టీ మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దేవరపల్లి కిషోర్, దేవరపల్లి భూషణం, కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు, వీర్లపాటి విజయమ్మ, కె స్వామినాయక్, చిక్కాల రవీంద్ర, అత్తోట కిషోర్, తమ్మా సుజాత రెడ్డి, షేక్ ఇస్రత్, షేక్ జకీరా, ఎం ఇందిరా ప్రియదర్శిని, టి శాంతి, మన్నవ శాంతిశ్రీ, వై జయప్రద, ఎస్ శాంతకుమారి, గుర్రం హేమలత, పిట్టు కోటేశ్వరరావు, వి రాజేష్, జి శర్మ, కె తారక్, రాజరాజేశ్వరి, చెల్లా యామిని, నిమ్మరాజు ప్రసాద్, అక్కిదాసు కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఎస్టీసీల్ అధ్యక్షుడిగా తెనాలి నియోజకవర్గం పోట్లూరి అశోక్ గారిని నియమించడం అనేది యానాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గం ఎస్టీసీఎల్ నియమించిన నన్ను దీన్ని పోషించిన యానాది యూత్ ఫెడరేషన్ ఎందేటి వెంకట సుబ్బయ్య గారికి, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారికి, 11వ వార్డు కౌన్సిలర్ కటార్ హరీష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా మా నాయకులందరూ ముందుండి నన్ను నడిపించి స్టేజ్కి తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు నిలుపుకుంటున్నాను. వీళ్ళు చెప్పిన మా ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఆ వృత్తిని కొనసాగిస్తూ ఇలా నిర్ణయించుకుంటానని చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే
అశోక్, పోట్లూరి అశోక్ 11వ వార్డు. ఫస్ట్ నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఏ ప్రోగ్రాం ఉన్నా కానీ ఎంతో నిబద్ధతతో కష్టపడి పనిచేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఈరోజు మన గౌరవ ఎక్స్ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన అన్నాబత్తుని శివకుమార్ గారు సహకారంతో ఈ తెనాలి నియోజకవర్గ ఎస్టీసీఎల్ అధ్యక్షుడిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరింత బాధ్యత పెంచినట్టుగా ఉంది, ఇప్పుడు బాధ్యత పెట్టినట్టుగా ఉంది అశోక్కి. గతంలో ఏ విధంగా అయితే కష్టపడ్డాడో అంతకుమించి ఎక్కువగా కష్టపడి రాబోయే ఎలక్షన్స్ ఇంకా ఉన్నాయి, 2028 కానీ 29 కానీ అవ్వచ్చు. అప్పుడు పార్టీని బలోపేతం చేసి మన 11వ వార్డు కానివ్వండి, మన నియోజకవర్గం కానివ్వండి, తెనాలి నియోజకవర్గం కానివ్వండి, మొత్తం పార్టీని బలోపేతం చేసి అన్నాబత్తుని శివకుమార్ గారిని మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించేటందుకు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేటందుకు మనస్ఫూర్తిగా కష్టపడతాడని ఆశిస్తూ ఈ బాధ్యతను ఇంకొంచెం ఎక్కువగా ఇతను భుజస్తంభాల మీద ఉంచుతూ పోట్లూరి అశోక్ ముందు బాగా పార్టీకి. తెనాలి నియోజకవర్గ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా మా 12వ వార్డుకు సంబంధించిన కుర్రా యశోద నేను సెలెక్ట్ చేయటం మాకు చాలా సంతోషకరం. విద్యావంతురాలు, మంచి చదువు కలిగిన, డిసిప్లిన్ కలిగిన అమ్మాయి. గత 5 సంవత్సరాలుగా తెనాలి కౌన్సిలర్గా చేస్తూ మా వార్డుకి చాలా సహకారం చేసి ఇక్కడున్న పెద్దలతో కలిసి తనకు కావాల్సిన సమస్యలని నెరవేర్చుకుంటున్న అమ్మాయి. తర్వాత ఎమ్మెల్యే గారికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కూడా చాలా తోడ్పాటు నుంచి ఆయనతో కలిసి పనిచేసిన యశోద ఈరోజు ఈ బాధ్యతని, పెద్ద బాధ్యత ఇవ్వటం కష్టతరమైన బాధ్యతని సమర్థవంతంగా చేస్తుందని, ఆమె చేయుటకు ఆమెకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండి ఆమెకు సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ యశోదకు నా దీవెనలు. మరి ఈనాడు వైఎస్ఆర్సీపీ తరఫున పదవులను అలంకరించిన ప్రతి ఒక్కరు సామర్థ్యాన్ని కలిగి పార్టీ యొక్క పాలసీని ముందుకు నడిపించే మరి ధైర్యం కలిగిన వీరులు, వనితలు, మరి వీరందరికీ పదవులు వచ్చినందుకు ఆ పదవికి వెన్ను తేవాలని కోరుకుంటూ, మరి వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, మరి 12వ వార్డు యశోద అంచెలంచెలుగా ఎదిగి మంచి నాయకురాలు కావాలని, తన వాయిస్ గళాన్ని మరి వైఎస్ఆర్ పార్టీ తరపున మరి రాజధానిలో ఎగరాలని, ఎగిరించాలని, చిగిరించాలని కోరుకుంటూ ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా గురువైనటువంటి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్న చేతుల మీదుగా గిరిజన మహిళనైనటువంటి నాకు ఇంత పెద్ద పదవిని, బాధ్యతని నా మీద నమ్మకంతో అన్నగారు నాకు ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవెన్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చినప్పుడు కూడా చాలా హోప్ఫుల్తోనే నా మీద నమ్మకంతో ఇచ్చారు. అదేవిధంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గత 4.5 సంవత్సరాల క్రితం టౌన్ మెజారిటీతో 12వ వార్డు ముందుకొచ్చింది. ఇప్పుడు ఏ విధంగా అయితే నమ్మకంతో, నా మీద నమ్మకంతో ఈరోజు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఏదైతే నాకు పదవి బాధ్యతలను అప్పగించారో అది సక్రమంగా నిర్వర్తిస్తానని, నేను అన్న వేసే అడుగులో నేను కూడా ప్రతి అడుగు వేసుకుంటూ ఒక సమిధనై ప్రజలకు సేవ చేసుకుంటానని, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా మహిళలందరికీ నా తోడ్పాటును ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకింత పదవి బాధ్యతనిచ్చిన అన్నగారికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. మన కళాకారుల సంఘం తరపు నుంచి కానీ, కళా పరిషత్ తరపు నుంచి కానీ, వైఎస్ఆర్ పరిషత్ తరపు నుంచి కానీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి, ఎన్నో నాటకాలు డైరెక్షన్ చేసి, నటించి, ప్రొడ్యూసర్గా ఉండి ఎన్నో వీడియోలు చేసి, ఇటువంటి కార్యక్రమాల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేసినటువంటి మన లక్ష్మణ్ శాస్త్రి గారికి ఈ రోజున మండల సాంస్కృతిక శాఖ అధ్యక్షులుగా నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
నాకు ఈరోజు ఈ పదవి ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ పదవి ఇవ్వడానికి దోహదపడ్డ మా అన్న, మా బాస్, మా నాయకుడు, మా లోకల్ శివన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇంత పెద్ద పదవిని ఇచ్చి నా మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకున్న మా లోకల్ శివన్న గారికి ఆయన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, కళాకారులకి ఎటువంటి బాధ కలగకుండా నా తరఫు నుంచి వైఎస్ఆర్ పార్టీకి ఏమి రావాలో, ఎంత జనాలు ఎలా వెళ్ళాలో వెళ్తానని, అదేవిధంగా నా వంతు కృషి చేసి నాకు ఈ పదవి ఇచ్చిన మా శివన్నకి మంచి పేరు తీసుకొస్తానని, నాకు ప్రతి విషయంలో దోహదపడ్డ మా సోదర సమానులైన ఆరాధ్యుల కన్నా గారు, అదేవిధంగా పిట్టు వెంకట కోటేశ్వరరావు గారు, మా బ్రదర్ అయిన ఆనంద శర్మ గారు, ప్రసాద్ గారు, రాజేష్ గారు, అదేవిధంగా వినయ్, చల్లా యామిని గారు, వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరాలతో బాధపడుతున్న రోగులను నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్సను అందించడం జరుగుతుందని సెకండరీ హెల్త్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రంగారావు అన్నారు. జ్వరంతో పాటు బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా ఉన్న రోగులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సలను అందిస్తారని తెలిపారు. సెకండరీ హెల్త్ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రంగారావు శనివారం తెనాలి చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. వార్డులను సందర్శించి జ్వరంతో బాధపడుతున్న రోగులను పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. వైద్యం సరిగా అందుతుందా, సమయానికి డాక్టర్లు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు, సీజనల్ మార్పులు కారణంగా వైరల్ జ్వరాలు వస్తుండవచ్చని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గత నెలలో ఆసుపత్రిలో 200 మంది జ్వర బాధిత రోగులు వచ్చారని చెబుతూ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న 74 మంది రోగుల్లో 27 మంది జ్వరం బాధితులు ఉన్నారని తెలిపారు. జ్వరంతో పాటు బీపీ, షుగర్ ఉన్న రోగులను ప్రత్యేక గదిలో ఉంచి ఐసీయూలో అందించినట్టుగా 24 గంటలు వైద్య పర్యవేక్షణ చేయాలని ఆదేశించినట్టు డాక్టర్ రంగారావు చెప్పారు. వీరికి రక్త పరీక్షలు చేయాలన్నా ల్యాబ్కు పంపకుండా ల్యాబ్ టెక్నీషియన్లే వెళ్లి రక్త నమూనాలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. మెలియోడియస్ లక్షణాలున్నట్టు అనుమానిస్తున్న జిల్లాలోని తురకపాలెం గ్రామంపై వైద్య ఆరోగ్య యంత్రాంగం మొత్తం దృష్టిని సారించిందని చెప్పారు. అక్కడ 1000 మంది నుంచి రక్త నమూనాలను సేకరించగా అందులో 200 నమూనాలను తెనాలిలో పరీక్షించాలని తగిన ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈరోజు నేను సడన్గా ఆకస్మికంగా ఈ తెనాలి హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. కారణం ఏంటంటే నిన్న మొన్న జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొన్ని మీడియాలో వచ్చింది. అందువల్ల కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, తెనాలిలో జ్వరాలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం ప్రాపర్గా మానిటర్ చేయమని చెప్పారు. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, మనకు గుంటూరు సబర్బన్లో తురకపాలెం విలేజ్లో మెలియోడోసిస్ అనే జబ్బు లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అనుమానాస్పదంగా ఉండటం వల్ల అక్కడ మొత్తం దాన్ని కాన్సన్ట్రేట్ చేశారు. పై అధికారులు అందరూ కూడా అక్కడ సర్వే చేస్తున్నారు. ఆ సందర్భంలో ఇక్కడ కూడా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మన డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సిరి మేడం గారు ఇక్కడ పంపడం జరిగింది. ఇక్కడే ఉండి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ నుంచి శాంపుల్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. తురకపాలెం నుంచి దాదాపు 1000 మెంబర్స్కి శాంపుల్స్ కలెక్ట్ చేసి ఆ శాంపుల్స్ అన్నీ కూడా ఒకేసారి టెస్ట్ చేసేసారు. సేమ్ డే టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాదాపు 200 టెస్టులు మన తెనాలి హాస్పిటల్లో చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ 8 మందిని, 2 డిఈఓస్ని, ఒక పెథాలజీ డాక్టర్ గారు, జూనియర్ అనలిస్ట్, తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్ అండ్ సిబ్బంది, వీళ్ళందరినీ కలిసి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చిన వెంటనే చూశాను, దాదాపు ఇవాళ 74 మంది పేషెంట్స్ అడ్మిషన్లో ఉన్నారు. దాంట్లో 27 మంది మాత్రమే జ్వరాల పేషెంట్స్ ఉన్నారు. వీటికి గాను సపరేట్గా ఒక వార్డు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. 25 బెడెడ్ వార్డు ఇన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, 10 బెడ్స్ ఇన్ ఏరియా హాస్పిటల్, 15 బెడ్స్ ఇన్ సిహెచ్సిలో ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు చేశాము. డ్రగ్స్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. తెనాలిలోని రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు నేషన్ బిల్డర్ అవార్డును ప్రదానం చేశారు.
రేపటి పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు నిజంగా జాతి నిర్మాతలేనని, వారిని నేషన్ బిల్డర్ అవార్డుతో సత్కరించడం సముచితమని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం టీచర్స్ డేను పురస్కరించుకొని నేషన్ బిల్డర్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా నిర్వహించారు. రోటరీ కార్యాలయంలో ఏర్పాటైన సమావేశానికి రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి జీవనలత అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ హాజరయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయులు శాఖమూరి రాజ్యలక్ష్మి, ఆరికటి బాలసుబ్రహ్మణ్యం, చంద్ర విజయ్ కుమార్, నక్కా జ్యోతి, ఈ అంబరీషుడు, కన్నెగంటి వెంకట అశోక్ బాబు తదితరులకు నేషన్ అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, జిల్లా కోఆర్డినేటర్లు గుత్తా వెంకటరత్నం, కన్నెగంటి మురళీకృష్ణ, ధూళిపాల రవీంద్రనాథ్, చేతన్ రాజ్ కోటారి, పావులూరి రాంబాబు, ఐపీపీ ఈదర శ్రీనివాసరావు, బత్తుల వెంకటేశ్వరరావు, జగదీశ్వరాంబ, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. నా కుటుంబ సభ్యులతో ఉంటే ఎంత హ్యాపీగా ఉందో ఈ సాయంత్రం పూట నాకు అంత హ్యాపీగా ఉంది. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఇంకో కారణం ఏంటంటే నా భార్య కూడా టీచరే. అందుకని నేను పేరుకి రెవెన్యూ ఉద్యోగిని అయినా సగం నేను మీ వాడినే, అంతే కదా. ఒకటేమో రోటరీ క్లబ్ కుటుంబ సభ్యుడిగా ఉన్నాను, రెండేమో టీచర్ కమ్యూనిటీలో నుంచి కుటుంబ సభ్యుడిగా ఉన్నాను. సో ఎట్లా చూసినా కానీ ఈ ఫంక్షన్ నాకు ఆనందాన్ని ఇచ్చే ఫంక్షనే. నాకు కావాల్సింది ఏంటంటే చప్పట్లు కావాలి. ఇందాక నుంచి జ్యోతి మిస్ గురించి చెప్పారు, అంబరీషుడి గారి పిల్లలు చక్కగా శ్రావణి హాస్పిటల్స్లో డాక్టర్లు అని చెప్పారు. నేను ప్రతిదీ రికార్డ్ చేసుకుంటా బ్రెయిన్లో. ఆ మాట చెబుతున్నప్పుడు అంత ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఈ డయాస్ మీద ఉన్నప్పుడు మనం చప్పట్లు చరిచి అసలు చేతులు ఎట్టనిపించాలా, ఎంత ఉత్సాహంగా ఉండాలా, ఉత్సాహంగా సాగాలి. ఫంక్షన్ అంటే ఏంటంటే ఊరినే శాలువాలు ఈ దండలు వీటికి మించి ఓ మనిషికి ఉత్సాహాన్ని ఇచ్చేది ఏంటంటే చప్పట్లు. ఇది నిజం. ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే నిజంగా ఆ టీచర్లు వర్త్ఫుల్ కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ డయాస్ మీదకి వచ్చారు. మరి వారి గురించి మాస్టర్ చదువుతున్నప్పుడల్లా వింటూ ఉన్నా, నిజమే కదా, ఇంతమంది పిల్లల్ని జనరల్గా టీచర్లకి స్టూడెంట్స్ గుర్తుండరు, అంతే కదా. ఎన్నో బ్యాచ్లు సంవత్సరానికి బ్యాచ్ వెళ్ళిపోతూ ఉంటుంది. టీచర్ మాత్రం అట్లాగే ఉంటారు. ఇప్పుడు నేను స్టూడెంట్గా మా టీచర్ గారు నాకు గుర్తే. ఒకరోజు మా టీచర్ గారి నెంబరు నేను ఇక్కడే తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి ఓ పని మీద నా దగ్గరికి వచ్చి మాది విజయవాడ అండి అన్నాడు. మెల్లగా కలుపుతాం కదా, అట్లా రీల్ తిప్పంగానే మీరే స్కూల్ చదివారు అన్నారు. ఫలానా స్కూల్ అన్న. ఆ స్కూల్లో మా టీచర్ అండి అన్నాడు. ఎవరండి పేరేంటి అని అడిగా. పేరు చెప్పాడు. టీచర్ గారి నెంబర్ ఇవ్వండి, నేను గుర్తున్నానో లేదో అని అడిగి టీచర్ గారికి కాల్ చేశాను. నేనమ్మా మీ దగ్గర చదువుకున్నాను 7th క్లాస్ నుంచి 10th వరకు అని చెబితే మేడం గుర్తుపట్ల. అయ్యా నిజంగా నువ్వు నాకు గుర్తులేవయ్యా, కాకపోతే అప్పట్లో పల్లికిలు ఇచ్చుకునే అబ్బాయి ఒక అబ్బాయి ఉండేవాడు, ఆ అబ్బాయి నా నువ్వు అని నిజంగానే గుర్తులేదు అని చెప్పింది. నిజమే. అయితే నేనేం చెప్పానంటే మా చిన్నప్పటి ఫోటో ఉంది నా. ప్రతి సంవత్సరం స్కూల్లో మీకు తెలిసే ఉంటుంది కదా, స్టూడెంట్స్ కూర్చోబెట్టుకొని టీచర్ గారు ఫోటో దిగుతారు, క్లాస్ టీచర్ గారు లాస్ట్లోనో ఫస్ట్లోనో. మరి అలాంటి ఫొటోస్ నా దగ్గర ప్రతి ఇయర్ జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టా. చిన్న గీతలు పడ్డా జాగ్రత్తగా స్కాన్ చేసి దాచిపెట్టా. ఆ స్కాన్డ్ కాపీ టీచర్ గారికి వాట్సాప్కి పెట్టి గుర్తుపట్టమని ఫజిల్లాగా అడిగా. నేను కూడా నాకు గుర్తులేను, ఆరోపం కూడా నాకు లాగలేదు, ఇప్పుడు చాలా మారిపోయానయ్యా అని ఆవిడ ఫోటో పెట్టింది. ఆవిడ ఫోటో అసలు మా టీచర్ లాగలేదు, అంత పెద్ద ఆవిడ అయిపోయారు. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం చదువుకున్న మేము ఆ టీచర్ గారు గుర్తుపట్టలేదంటే తర్వాత మళ్ళీ ఆ టీచర్ గారిని కలిసి మనది ఈ సెప్టెంబర్ 5వ తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి. ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా ఆనందం. సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారిని వారి జీవితాన్ని మనం తెలుసుకుంటే మనం ఎంత ఇదిగా నేర్చుకోవచ్చు అనేది కూడా అర్థమైంది. ఆయన 1988 సెప్టెంబర్ 5వ తారీఖున ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆయన అంచెలుగా పెరిగి ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నారు. ఆయన ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకునే రోజు వాళ్ళ తండ్రి కూడా వద్దు గుళ్ళో అర్చకత్వంకి వెళ్తే బాగుంటుందని చెప్పేసి సూచించినా కానీ ఆయన ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఎంతమందినో ఆయన తల్లిదండ్రులను ఎలాగో రోజు తలుచుకుంటున్నాము. గురువుల్ని సన్మానం చేసుకునే ఈ అవకాశం మాకు వచ్చినందుకు రోటరీ క్లబ్ నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ కూడా
నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ గురు పూజోత్సవం అంటే మాకు ఈ అవకాశం వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే గురువులు అంటే ఒట్టిగా పాఠాలు చెప్పేవాళ్ళనే కాదు, నాకు యాక్చువల్గా ఫేవరెట్ టీచర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఇద్దరిని మాత్రం నేను ఎప్పుడూ తలుచుకుంటాను. వాళ్ళు నా భవిష్యత్తు కోసం వాళ్ళు నిస్వార్థంగా చాలా కష్టపడ్డారని నా ఫీలింగ్. సో మా రోటరీలో కూడా మంచి గురువులు ఉన్నారు. వాళ్ళకి తెనాలి పట్టణంలో అభివృద్ధి పనులను విస్తృతంగా చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణం ఇందులో ప్రధానమైందని తెలిపారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని 15వ వార్డు మల్లాదివారి వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శనివారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ శంకుస్థాపన చేశారు. 135 మీటర్ల పొడవైన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 13.25 లక్షల వ్యయం కాగలదని అంచనా వేసినట్టు చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ పి శ్రీకాంత్, డిఈఈ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇన్ఛార్జ్ ఇంజనీర్ షేక్ జానీ భాషా, వార్డు ప్రజలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా శంకుస్థాపన చేస్తాం. ఈ రోజున ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, వర్షాకాలంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో గత కౌన్సిలర్ గారు మన కోటేశ్వరరావు గారు కూడా చెప్తూ జరిగింది. ఇప్పుడు ఈ పాటికే వేసి ఉండాలి, దాని వల్ల కొంచెం లేట్ అవుతానా, ఈ రోజున ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ రోజున వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. అలానే మన మ్యాక్సిమం నేను వచ్చి ఈ పదవి స్వీకారం చేసిన కానించి తెనాలి పట్టణంలో శానిటేషన్ మీద కానివ్వండి, అభివృద్ధి పనుల్లో కానివ్వండి ముందుంటున్నా. తప్పకుండా ప్రజలకి ఎంతో కొంత మెరుగైన సేవ అందించాలని జరుగుతున్నాయి. నేను కాంట్రాక్టులు అవసరమైతే 1-2 సార్లు వాళ్ళు పిలిపించి మాట్లాడి, అలానే మా మున్సిపల్ అధికారులతో కానీ సందర్శించి ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా ఉండాలని చేయాలని నా కోరిక కూడా. అందులో భాగంగా ఈ రోజున 15వ వార్డులో శంకుస్థాపన చేస్తున్నాం. ఈ రోడ్డు వచ్చేసి మేము 13,25,000 రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా మెరుగైన సేవని ప్రజలకు అందిస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అన్నా కూడా వర్షం పడితే నీళ్లు మోకాళ్ళ లోతున నీళ్లు ఉంటున్నాయి అని ప్రజలందరూ కూడా కోరిన మీదకి మా చైర్పర్సన్ గారికి, మేడం గారికి, మా మినిస్టర్ గారికి చెప్పుకుంటే ఇది తక్షణమే రోడ్డు మొదలుపెట్టి 135 మీటర్లు 13,25,000 రూపాయలతోటి ఈ రోడ్డు, డ్రైనేజ్ కాలువ 2 కడతం జరుగుతుంది. ఒక వారం 10 రోజుల్లోనే వర్క్ బిగిన్ చేసి అయిపోతుంది. అందరికి కూడా ధన్యవాదాలు. పట్టణంలో ఆధ్యాత్మిక శోభాయాత్ర వైభవంగా జరిగింది. మేళతాళాలు, కోలాటం, భక్తి కీర్తనలతో ఈ యాత్రను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో స్థానిక గంగానమ్మపేటలోని ది కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతున్న ఆర్ధ చాతుర్మాస వ్రతదీక్ష మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పట్టణంలో కోలాహలంగా శోభాయాత్రను నిర్వహించారు. మేళతాళాలు, కోలాటం, భక్తి కీర్తనలతో యాత్ర కొనసాగింది. సాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, పల్లిపోతు మురళీ మనోహర్, పెనుగొండ వెంకటేశ్వరరావు, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, లోకనాథం, సాలిగ్రామ మఠం సభ్యులు, శ్రీ విద్యాపీఠం సభ్యులు, జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని శోభాయాత్రను జయప్రదం చేశారు. సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, సంస్కృతి విభాగం చైర్మన్ గడ్డిపాటి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చావలి భక్త బృందం ప్రదర్శించిన కోలాటం, భక్తి పాటలు ఆకట్టుకున్నాయి. స్థానిక గంగానంపేటలోని కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్ నుండి అర్ధచాతుర్మాసం దీక్ష ముగింపు సందర్భంగా ఈ రోజున తెనాలి పురవీధుల్లో కోలాటంతో మహిళలు, భక్తి కీర్తనలు ఇవన్నీ కూడా తెనాలి వీధులన్నింటినీ కూడా అందరికీ కూడా దీని విశేషాలని తెలియపరుస్తున్నారు స్వామీజీ గారు. అందరూ కూడా రేపు పూర్ణాహుతి ఉంది, అందరూ వచ్చి కూడా పూర్ణాహుతిలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలి తీసుకుంది. ఆటోలో వెళ్తున్న సంగం డైరీ ఉద్యోగి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఆయన కుటుంబానికి తీరని విషాదం మిగిల్చాడు. తెనాలి రూరల్ మండలం సంగం జాగర్లమూడికి చెందిన ఆరుమల్ల గణేష్ రెడ్డి అక్కడికి సమీపంలోని వడ్లమూడిలో గల సంగం డైరీలో పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా ఆ డైరీలో పనిచేస్తున్న గణేష్ రెడ్డికి నెల రోజుల క్రితమే పర్మినెంట్ అయ్యింది. కుటుంబం అంతా సంతోషంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం సంగం డైరీకి బయలుదేరిన గణేష్ రెడ్డికి కొంచెం నీరసంగా అనిపించింది. ఇదే విషయం భార్యతో చెబితే మోటార్ బైక్ పై వద్దు, ఆటోలో వెళ్లమని సలహా ఇచ్చారు.
అదే మంచిదని ఇంట్లోంచి బయటకు వచ్చిన గణేష్ రెడ్డి రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఆపి ఎక్కాడు. ఆటో గరూపాలెం వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మహేంద్ర ట్రక్ వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో గణేష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు రామారావు, మాది అంగలగూతురు. తెనాలి నుంచి నారాకోట వైపు వెళ్తుంటే ప్యాసింజర్ ఎక్కాడు. ఎదురుగా మహేంద్ర అల్ట్రా మినీ ట్రక్ వచ్చింది. మినీ ట్రక్ ఎదురుగా రాగానే నేను పక్కగా తప్పించాను. ట్రక్ సైడ్కి కొట్టాడు. సైడ్కి కొట్టి మనిషి చనిపోయాడు. మా దంగలగూతురు. చనిపోయిన అతను జాగర్లమూడి నుంచి డైరీ వరకు అడిగాడు. వెళ్తుంటే ఇలా యాక్సిడెంట్ జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు. నా వివరాలు అడిగారు. మార్చిరి కాడికి శవం తీసుకొచ్చాను. పట్టణానికి చెందిన భాగవతుల నాగసాయి శ్రీరామ్ న్యాయవాద కోర్సులో లా యూనివర్సిటీ నుండి 9 బంగారు పతకాలను అందుకున్నారు. ఆయనను శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు అభినందించారు. విశాఖపట్నంలోని లా యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన 11వ స్నాతకోత్సవంలో తెనాలికి చెందిన భాగవతుల నాగసాయి శ్రీరామ్ 9 బంగారు పతకాలను అందుకున్నారు. ఎల్ఎల్ఎం కోర్సుల్లో క్రిమినల్ అండ్ సెక్యూరిటీ విభాగంలో బంగారు పతకంతో పాటు 8 సబ్జెక్టుల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలను సాధించడం విశేషం. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ చేతుల మీదుగా ఆ పతకాలను అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు నాగసాయి శ్రీరామును అభినందించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే లా యూనివర్సిటీ నుండి 9 బంగారు పతకాలను అందుకున్న న్యాయశాస్త్ర విద్యార్థిగా శ్రీరామ్ గుర్తింపును సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మరింత ప్రావీణ్యతతో న్యాయశాస్త్రంలో రాణించాలని ఆకాంక్షించారు. శ్రీరామ్ తల్లిదండ్రులు భాగవతుల దుర్గా ప్రసాద్, లలిత శారదలను ట్రస్ట్ సభ్యులు ఆర్వి కిరణ్ కుమార్, మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, జంధ్యం రామారావు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన సెకండరీ హెల్త్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రంగారావు. జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగులకు పరామర్శ. నిరంతర పర్యవేక్షణతో మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశం. తెనాలి సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిర్వహించాలన్నదే మా అభిమతం. సహకరించిన కూటమి పార్టీల నేతలకు ధన్యవాదాలు. విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పార్టీ మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. వైసీపీ నియోజకవర్గ స్థాయి అనుబంధ కమిటీలకు నియమితులైన అధ్యక్షులతో పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.